నెల 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. తమ్మలపల్లి నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువలను అదేవిధంగా హెచ్ఎన్ఎస్ టు జిఎన్ఎస్ఎస్ కాలువలను సందర్శించిన తర్వాత చిత్తూరు బయలుదేరుతుండగా తమ్మలపల్లి నియోజకవర్గంలోని అంగల్లు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు దాడి చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఎవరు కూడా మా అనుమతి లేకుండా ఎవరూ తిరగకూడదు, ఇతర రాజకీయ పార్టీల వారు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి అమానుషంగా దాడి చేసి రాళ్లతో కర్రలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన విచ్చలవిడిగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారి పర్యటన చిత్తూరులో ఉంది తప్ప పొంగనూరులో లేదు. పొంగనూరులో లేదని చెప్పి మేము స్పష్టం చేసిన పొంగనూరు బయట జాతీయ రహదారి గుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకూడదని చెప్పేసి దాదాపు 2000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జాతీయ రహదారి పైన అడ్డుగా కూర్చోవడం జరిగింది. నల్ల జెండాలు, నల్ల బెన్లు, వైఎస్ఆర్సీపీ జెండాలు, రాళ్ళు, కట్టెలు, కర్రలు తీసుకొని. ఈ సందర్భంగా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మా నాయకుడిని చూడాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేసే ప్రమాదం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ గుమ్మికొట్టడం జరిగింది. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు, పోలీసులు ఇద్దరు కొంతమంది పోలీసు అధికారులు కూడబలుకొని ఏదో విధంగా ఇక్కడ భయానక వాతావరణం సృష్టించాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందే బాసవాయుగోళాలను అక్కడికే తెచ్చిపెట్టుకున్నారు. ఎలాంటి ముందు గొడవలు జరగకుండా వజ్ర వాహనాలు తెచ్చుకున్నారు. సాయుధ బలగాలను కూడా అక్కడ అందరినీ కూడా మోహరించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు వారి అకారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన విచ్చలవిడిగా దాడులు చేయడం జరిగింది. వారికి తోడుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా రాళ్ళు కట్టెలతో తీవ్ర దాడులు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ వారిపైన కేసులు పెట్టచ్చనే ఒక ఆలోచనతో వాళ్లే కూడబలుకొని పోలీసు వాహనాలను వాళ్లే కింద వేసి వాళ్లే కాల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గలబాలో దాదాపు 13 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలై పార్టీ అధ్యక్షుల వారిని బాబురెడ్డి గారి అక్కగారు అదేవిధంగా కూతురు పూజా గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పి వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. పార్టీ నిరంతరం ప్రతి క్షణము పొంగనూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకునేదానికి, రక్షించేదానికి అన్ని విధాల న్యాయపరమైన చట్టపరమైన అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంది. నమస్కారం అండి. నా పేరు వీణా అని, నేను చల్లా బాబురెడ్డి గారి మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన పొంగునూరులో జరిగిన ఘటనపై విషయమే అనవసరంగా వైసీపీ నాయకులు మా మీద మేము ఏదో మన తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్న పార్టీలు ఎక్కడ పెట్టినా ఎప్పుడూనూ వాళ్ళు మమ్మల్ని చాలా వేధిస్తూ దౌర్జన్యంగా మా మనుషులను కొట్టడాలు, వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడాలు ఇదంతా జరుగుతూనే ఉంది. మొన్న జరిగిన సంఘటన పైన చాలా తీవ్రంగా మా రాజకీయ కుటుంబము, చాలా గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమండి. మేము ఎప్పుడు కానీ గొడవలో చిత్తూరు జిల్లాలోనే తెలుసు ఎటువంటి కుటుంబం మాది అనేది. అట్లా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. మేము ఎప్పుడూ గొడవలకు పోయిన వాళ్ళం కాదు. మా తండ్రి గారు కూడా 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారికి ఇందాక మేము కలిసాము, అంతా వివరించినాము, ఏ రకంగా ఉన్నాము, మేము ఎటువంటి ఇదేని ఆయన మాకు ఎప్పుడు అండగా ఉంటానన్నారు. మా పార్టీ వర్కర్స్ని అందరినీ తీసిపోయి కొట్టడాళ్ళు, అందరినీ అరెస్ట్ చేసి చాలా బాధిస్తూ అందరినీ దౌర్జన్యంగా తీసుకుపోయి అందరినీ వేధిస్తున్నారండి. మా తమ్ముడిది పరిస్థితి ఏంటి అని చెప్పనని మాకు అర్థం కాలేక మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. ఆయన మాకు ధైర్యం ఇచ్చినారు, మీకు ఏమీ జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాది, పార్టీ మేము వహిస్తామమ్మా అని ఆయన మాకు అండగా ఉంటానని మాట ఇచ్చారండి.
ఈ ఫాల్స్ అలిగేషన్స్ అన్నీ వేసి తప్పుడు కేసులు పెడుతున్నారు. సో దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాము అండ్ వీ విల్ ఫైట్ దిస్. ఈ నెల 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. తమ్మలపల్లి నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువలను అదేవిధంగా హెచ్ఎన్ఎస్2 జిఎన్ఎస్ఎస్ కాలువలను సందర్శించిన తర్వాత చిత్తూరు బయలుదేరుతుండగా తమ్మలపల్లి నియోజకవర్గంలోని అంగల్లు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు దాడి చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఎవరు కూడా మా అనుమతి లేకుండా ఎవరూ తిరగకూడదు, ఇతర రాజకీయ పార్టీల వారు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి అమానుషంగా దాడి చేసి రాళ్లతో కర్రలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన విచ్చలవిడిగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారి పర్యటన చిత్తూరులో ఉంది తప్ప పొంగనూరులో లేదు. పొంగనూరులో లేదని చెప్పి మేము స్పష్టం చేసిన పొంగనూరు బయట జాతీయ రహదారి గుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకూడదని చెప్పేసి దాదాపు 2000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జాతీయ రహదారి పైన అడ్డుగా కూర్చోవడం జరిగింది. నల్ల జెండాలు, నల్ల బేన్లు, వైఎస్ఆర్సీపీ జెండాలు, రాళ్ళు, కట్టెలు, కర్రలు తీసుకొని. ఈ సందర్భంగా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మా నాయకుడిని చూడాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేసే ప్రమాదం ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ గుమ్మికూడడం జరిగింది. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు, పోలీసులు ఇద్దరు కొంతమంది పోలీసు అధికారులు కూడబలుకొని ఏదో విధంగా ఇక్కడ భయానక వాతావరణం సృష్టించాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందే బాసువాయు గోళాలను అక్కడికే తెచ్చిపెట్టుకున్నారు. ఎలాంటి ముందు గొడవలు జరగకుండా వజ్రవాహనాలు తెచ్చుకున్నారు. సాయుధ బలగాలను కూడా అక్కడ అందరినీ కూడా మోహరించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు వారే అకారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన విచ్చలవిడిగా దాడులు చేయడం జరిగింది. వారికి తోడుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా రాళ్ళు కట్టెలతో తీవ్ర దాడులు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ వారిపైన కేసులు పెట్టచ్చనే ఒక ఆలోచనతో వాళ్లే కూడబలుకొని పోలీసు వాహనాలను వాళ్లే కింద వేసి వాళ్లే కాల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గలబాలో దాదాపు 13 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలై ఈరోజు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ పోలీసులు మాత్రం తెలుగుదేశం పార్టీ వారి పోలీసులపై దాడి చేశారు, వాహనాలు కాల్చారని చెప్పేసి అకారణంగా కొన్ని వందల మంది మీద కేసులు ఈరోజు పెట్టి వేధించడం జరుగుతుంది. మా పార్టీ నాయకుడు చెల్ల రామచంద్రారెడ్డి గారు అలియాస్ బాబు గారిని కూడా ఏదో విధంగా తీసుకొని వచ్చి చిత్రహింసలకు గురి చేసి అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేయాలనే కుట్రలకు అధికార పార్టీ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్రలకు పండుతూ ఉన్నారు. చెల్ల బాబురెడ్డి గారికి పోలీసుల ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా ప్రాణహాని ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆయనకు ఏది జరిగినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యత వహించాలా. మా పార్టీ కార్యకర్తలకు మొత్తం యావత్ తెలుగుదేశం పార్టీ అంతా అండగా ఉంది. ఇప్పుడే మా పార్టీ అధ్యక్షుల వారిని బాబురెడ్డి గారి అక్కగారు అదేవిధంగా కూతురు పూజా గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పి వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. పార్టీ నిరంతరం ప్రతి క్షణము పొంగనూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకునేదానికి, రక్షించేదానికి అన్ని విధాల న్యాయపరమైన చట్టపరమైన అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంది. నమస్కారం అండి. నా పేరు వీణా అని, నేను చల్లా బాబురెడ్డి గారి అక్కను మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన పుంగనూరులో జరిగిన ఘటన పైన మీకు అందరికీ తెలిసిన విషయమే. అనవసరంగా వైసీపీ నాయకులు మా మీద మేము ఏదో మన తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్న పార్టీలు ఎక్కడ పెట్టినా ఎప్పుడూనూ వాళ్ళు మమ్మల్ని చాలా వేధిస్తూ దౌర్జన్యంగా మా మనుషులు కొట్టడాలు, వాళ్ళని అరెస్ట్ చేయడాలు ఇదంతా జరుగుతూనే ఉంది. మొన్న జరిగిన సంఘటన పైన చాలా తీవ్రంగా మా పార్టీ వర్కర్స్ అందరూ చాలా గాయపడిండారు. మాది ఒక రాజకీయ కుటుంబము, చాలా గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమండి. మేము ఎప్పుడు కానీ గొడవలో చిత్తూరు జిల్లాలోనే తెలుసు ఎటువంటి కుటుంబం మాది అనేది. అట్లా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. మేము ఎప్పుడూ గొడవలకు పోయిన వాళ్ళం కాదు. మా తండ్రి గారు కూడా 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారికి
ఇందాక మేము కలిసాము, అంతా వివరించినాము, ఏ రకంగా ఉన్నాము, మేము ఎటువంటి ఇదేని ఆయన మాకు ఎప్పుడు అండగా ఉంటానన్నారు. మా పార్టీ వర్కర్స్ అందరినీ తీసుకుపోయి కొట్టడాళ్ళు, అందరినీ అరెస్ట్ చేసి చాలా బాధిస్తూ అందరినీ దౌర్జన్యంగా తీసుకుపోయి అందరినీ వేధిస్తున్నారండి. మా తమ్ముడిది పరిస్థితి ఏంటి అని చెప్పనని మాకు అర్థం కాలేక మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. ఆయన మాకు ధైర్యం ఇచ్చినారు, మీకు ఏమీ జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాది, పార్టీ మేము వహిస్తామమ్మా అని ఆయన మాకు అండగా ఉంటానని మాట ఇచ్చారండి. ఈ ఫాల్స్ అలిగేషన్స్ అన్నీ వేసి తప్పుడు కేసులు పెడుతున్నారు. సో దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాము అండ్ వీ విల్ ఫైట్ దిస్.